విభజనపై సీమాంధ్ర మంత్రుల్లో ఒక్కొక్కరిది ఒక్కో దారి. అమాత్యుల్లోనే ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇప్పటికే కొందరు మంత్రులు హైకమాండ్ రూట్ లోకి వస్తున్నారు. బిల్లుపై చర్చ జరగాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. సభలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును కూడా తప్పుపడుతున్నారు. మరికొందరు మైలేజ్ కోసం బెట్టు చేస్తున్నారు. బిల్లును ఏకపక్షంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంకా ఆఖరిబంతి ఉందని స్టార్ బ్యాట్స్మెన్ గట్టెక్కిస్తాడనే భ్రమలోనే ఉన్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందంటూ వాదిస్తున్నారు కొందరు సీమాంధ్ర మంత్రులు. విభజనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ పైనే సెటైర్లు వేస్తున్నారు. ఆయన ఏది మాట్లాడినా దానికి వ్యతిరేకంగా జరుగుతుందని చెప్తున్నారు. ఆయన అసెంబ్లీలో తీర్మానం వస్తుందంటే అది తీర్మానం రాకుండా ఆపేస్తారు. లేదు ఇక్కడ ఓటింగ్ ఉంటుందంటే ఓటింగ్ ఉండదు. యాంటోనీ కమిటీ ఇక్కడికి వచ్చి మొత్తం ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ విజిట్ చేస్తామని చెప్పారు, అది లేదు. అందుకని దిగ్విజయ్ సింగ్ గారు ఏదైనా ఒక మాట చెప్పారంటే దానికి ఈరోజు ఒక క్రెడిబిలిటీ లేదు. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నారు, వాడు చేసుకుంటారు. తెలంగాణ ఈ ప్రాసెస్ చేయాలనే ఒక తొందరలో వారికి తప్పులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ బిల్లు తయారు చేసిన పద్ధతి కానీ లేకపోతే అవన్నీ చూస్తూ ఉంటేనే మనకు అర్థమవుతా ఉంది ఎంత తప్పులు తడగ్గా ఉందో. అలాగే ఢిల్లీలో వాళ్ళ పెద్దలు వాళ్ళకి తొందరగా చేయాలని ఆతృత ఉండదు. టీ బిల్లుపై చర్చ సందర్భంగా సీమాంధ్ర నేతలు వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు ఆ ప్రాంత మంత్రులు. స్పీకర్ తీరును అనుమానించడం బాధాకరమంటున్నారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని, బిల్లులో లోపాలుంటే హైకమాండ్ కు చెప్దామని అంటున్నారు. సభ జరిగే విధానాల పట్ల నాకు చాలా అసహనం కూడా ఉంది. సభ్యులు మరి వాళ్ళ ప్రాంతాల యొక్క అభిప్రాయం తెలియజేయడం కోసం ప్రతిసారి పోడియం దగ్గరికి వెళ్ళడం అనేది ఇరు ప్రాంతాల్లో చేశారు. ఎవరు ఒకళ్ళనిగా ఇరు ప్రాంతాల్లో చేస్తే వాళ్ళకి ఎవరు దోచిన విధంగా కూడా చేస్తాం. మనం అది ఆ పద్ధతుల్ని మానుకొని సభని గౌరవంగా తీసుకెళ్తే బాగుంటుంది, హుందాగా ఉంటుందని నా అభిప్రాయం, నా సూచన. బిల్లుపై అభిప్రాయాలు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేస్తున్నారు సీమాంధ్ర అమాత్యులు. రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించాలంటున్నారు. జనవరి 3 నుంచి సభలో బిల్లుపై పూర్తి స్థాయి చర్చ జరుగుతుందని చెప్తున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి బిల్లు పైన చర్చ జరుగుతుంది. ఈ చర్చ పూర్తి స్థాయిలో జరగాలని, తెలంగాణ రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాంతానికి కలిగే నష్టాలని శాసనసభలో స్పష్టత ఇవ్వాలని ఈ బిల్లు పైన 3వ తారీఖు నుంచి జనవరి 23వ తారీఖు వరకు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఒక నిర్ణయం తీసుకున్నాం. చర్చ ప్రారంభమై ప్రతి సభ్యుడు కూడా తమ వాదనని వినిపించాలి. విభజనపై తలో వాదన వినిపిస్తున్నారు సీమాంధ్ర మంత్రులు. మెజార్టీ మినిస్టర్లు సీఎం చెప్తున్న దింపుడు కళ్ళెం మాటలను విశ్వసించడం లేదు.